నమస్తే అండి. నేను కన్నడ మాట్లాడడం అనేది నేర్చుకోవాలనుకున్నాను. దానిలో భాగంగా నేను ఆహ్, నా ప్రోగ్రెస్‌ని తెలియజేయడానికి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. సో, ఈరోజు నా మొదటి రోజు కన్నడ నేర్చుకోవడంలో. సో, మొదటి రోజులో భాగంగా కొన్ని పదాలనేవి నేర్చుకుందామని అనుకున్నాను నేను. ఆ పదాలు ఏంటి అనేది ఈరోజు చూద్దాం. మొదటగా అధ్యాపక అంటే ఉపాధ్యాయుడు పురుషలింగం అని, అధ్యాపకి అంటే ఉపాధ్యాయుని స్త్రీలింగం అని, అవర అంటే అతని యొక్క లేదా ఆమె యొక్క గౌరవార్థం. ఈ అవర అనేది రెండు స్త్రీలింగం పుల్లింగం రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. అవరు అంటే అతను లేదా ఆమె అని, లేదా అతను లేదా ఆమె అని కూడా, అంటే ఇది కూడా స్త్రీలింగం లేదా పురుషలింగం రెండింటికి వాడచ్చు. ఎవర అంటే ఇతని యొక్క లేదా ఈమె యొక్క అని. సో ఇది మనకు దగ్గర అంటే కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళతో మనం ఎవరా అని వాడచ్చు. అలాగే ఎవరు అంటే ఇతను ఈమె గౌరవార్థకం లేదా సమీపేత్తు కూడా వాడచ్చు. అలాగే ఏను అంటే ఏమిటి అని, నేనే అంటే నా యొక్క లేదా నా అని, నమస్కార అంటే నమస్కారం అని, నాను అంటే నేను అని, నిమ్మ అంటే మీ యొక్క లేదా మీ అని, నీవు అంటే మీరు, ఇదే గౌరవార్థక సూచకము అలాగే ఏకవచకం కూడా రెండింటికి కూడా నీవు అని వాడతాం అన్నమాట. మాతృభాషే అంటే మాతృభాష అని, యారు అంటే ఎవరు అని అర్థం. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. అధ్యాపక ఉపాధ్యాయుడు, అధ్యాపకి ఉపాధ్యాయుని, అవర అతని యొక్క లేదా ఆమె యొక్క, అవరు అతను లేదా ఆమె అని గౌరవార్థకంతో వాడినప్పుడు, ఎవర అంటే ఇతని యొక్క లేదా ఈమె యొక్క, అలాగే ఎవరు అంటే ఇతను లేదా ఈమె గౌరవార్థకం సమీపవ్యక్తం అన్నది. ఏను అంటే ఏమిటి లేదా ఏమి అని, నిన్న అంటే నా యొక్క లేదా నా అని, నమస్కార నమస్కారం, నాను నేను, నిమ్మ మీ యొక్క లేదా మీ, నీవు మీరు, మాతృభాషే అంటే మాతృభాష అని, యారు అంటే ఎవరు అని అర్థం. ఇప్పుడు తెలుగుని చూసి దాన్ని కన్నడలోకి మారుస్తున్నాను. ఉపాధ్యాయుడు అంటే అధ్యాపక అని, ఉపాధ్యాయుని అంటే అధ్యాపకి అని, అతని యొక్క లేదా ఆమె యొక్క అని అనాలంటే కన్నడలో అవర అని వాడాలి. అతను లేదా ఆమె అంటే అవరు అని వాడచ్చు. ఇతని యొక్క లేదా ఈమె యొక్క అనాలంటే కనుక కన్నడలో ఎవర్ర అనాలి. సో ఇతను లేదా ఈమె అనాలంటే ఎవరు అనాలి. ఏమి లేదా ఏమిటి అని అనాలంటే కనుక కన్నడలో ఏను అని అనాలి. నా యొక్క లేదా నా అనాలంటే కనుక నిన్నే అన్నట్టు మనం వాడాలన్నమాట. నమస్కారం అని చెప్పాలంటే నమస్కారం అని వాడాలి. నేను అని వాడాలంటే నాను అని వాడాలి. అలాగే మీ యొక్క లేదా మీ అని వాడాలంటే కనుక నిమ్మ అని వాడాలి. నీవు అంటే మీరు అని వాడాలంటే కనుక మనం నీరు అని చెప్పాలి. మాతృభాష అని కన్నడలో చెప్పాలంటే మాతృభాషే అనాలి. ఎవరు అంటే యారు అనాలి. సో ఈరోజు ఈ పదాలను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. రేపు మళ్ళీ ఏం నేర్చుకుంటాను అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.